వారు తెచ్చిన ఆ రాజ్యాంగాన్ని వలనే ఈరోజు తెలంగాణ ప్రజలందరంగా సంతోషంగా ఉన్నారు. అందుకే నేను ఒకటే కోరుకుంటున్నాను, ఈ యొక్క ఇంత పెద్ద దేశంలో మంచి స్వేచ్ఛావాయుని అందించిన అప్పుడు అమరజీవులైన అందరికీ కూడా మనం ఈరోజు నివాళులర్పించుకుంటున్నాం. అలాగే ఆ యొక్క అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు మనం ముందుకెళ్తున్నాం. కాబట్టి చట్టానికి లోబడి, న్యాయానికి లోబడి, ప్రజా సంక్షేమంకే కట్టుబడి ఉండాలి. ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కాకుండా పరిపాలన అందియాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అందుకే మేము ఒక ఎమ్మెల్యేగా కరీంనగర్ నగరం సుందరంగా ఉండాలి, ప్రజలు సంతోషంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. లేకపోతే ప్రజలకు ప్రభుత్వాల మీద, ప్రజాస్వామ్యం మీద, ప్రజాపతుల మీద నమ్మకం కోలుకోబోతుంది. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పరిపాలన అందియాలని చెప్పి మనస్ఫూర్తిగా మరొకసారి 76వ గణతంత్ర దినంగా ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తూ వారందరూ కూడా అభినందన తెలియజేసుకుంటూ తప్పక రాబోయే కాలము కరీంనగర్ నగరాన్ని ఇంకా అభివృద్ధి చేస్తాము. ఏదైతే మంచినీటి వ్యవస్థ 24/7 ఉందో, మానే రివర్ ఫ్రంట్ ఉందో, అవన్నీ కూడా మా డ్రీమ్ ప్రాజెక్టులో పెట్టుకొని తొందరగా కంప్లీట్ అయ్యి ప్రజలకు అందుబాటు తీసుకొచ్చే విధంగా కూడా మేము కృషి చేస్తామని చెప్తున్నాం.